అక్కలారా, ఈరోజు గోదావరి ఖని భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర మహాసభలకి నలుమూలల నుంచి హాజరైనటువంటి మీ అందరికీ పేరు పేరున జిఎల్బికే యూ తరఫున ధన్యవాదాలను తెలియజేస్తూ, భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు తెలంగాణ 4వ రాష్ట్ర మహాసభలను ఈరోజు మనం నిర్వహించుకుంటున్నాం. ఒక రైతు వ్యవసాయాన్ని మొదలేసుకొని భూమిలో వేసిన విత్తనం కానించి పంట కోసి రాశి పోసుకొని దానికి పెట్టుబడి ఎంత అయింది, మన శ్రమ ఎంత, మన శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కిందా అని రైతు ఎలా అయితే సమీక్షించుకుంటాడో, మన యొక్క మహాసభలను కూడా ఆనాడు 3 మహాసభలు జరిగితే 4వ మహాసభ కల్లా మనం కూడా సమీక్షించుకుంటాం. మనం ఏ రకంగా పనిచేస్తున్నాం, కార్మికుల యొక్క హక్కుల కోసం ఏ రకంగా కృషి చేస్తున్నాం, ఎలా పోరాటాలని నిర్వహిస్తున్నాం, ఆ పోరాటాల మన సభ్యత్వాలు సంవత్సరానికి మహాసభ వరకు మన యొక్క సభ్యత్వాలు పెరుగుతున్నాయా, మన యొక్క సభ్యులు పెరుగుతున్నారా, మన పోరాటాల పటిమ పెరుగుతుందా, మనం కార్మికులకు దగ్గర అవుతున్నామా, కార్మికులు సంఘటితంగా అసంఘటిత కార్మికుల యొక్క సంఖ్య, వాళ్ళ పోరాటాలని ఏ రూపంలో మనం తీసుకెళ్తున్నాం అనేది ఇలా మనం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం సమీక్షించుకుంటున్నాం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సమీక్షించుకోవడం కార్మికుల యొక్క పోరాటాలకు ఉత్తేజాన్ని ఇచ్చే విధంగా రేపు కర్తవ్యాలను స్వీకరించి కార్మికులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులని హక్కుల కోసం వాళ్ళ కర్తవ్యాలని ఏ రకంగా ఎంచుకొని కార్మికుల పోరాటాలకి మనం ఊతమిచ్చే విధంగా మన మహాసభల్ని మనం నిర్వహించుకోవాలి. అందుకోసం ఈరోజు మనం మహాసభని జరుపుకుంటున్నాం. ఈరోజు దేశంలో ఆదాని, అంబానీ, మోడీ, అమిత్ షాలు నలుగురే ఈ దేశాన్ని పరిపాలన కొనసాగిస్తున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకి ప్రైవేట్ ఆస్తులను ఇలా గుండు పిన్ను కానించి విమానం రెక్కల వరకు ప్రతిదీ కూడా కార్పొరేట్ శక్తుల కింద, వారి కబంధ హస్తాల కింద ఉండే విధంగా ఇలా మోడీ సర్కార్ జీ హుజూర్ అని చెప్పి ఇలా వారికి పాద సేవకి అంకితమై పనిచేస్తున్నది మనం చూస్తున్నాం. కార్మిక హక్కులని కాలరాస్తున్నారు. ఇలా మాట్లాడితే కేసులు, ఎదురు తిరిగి ప్రశ్నిస్తే జైళ్ళు. ఇలా దేశంలో ప్రశ్నించేటటువంటి వాళ్ళని లేకుండా చేయాలనే ఆలోచనతోటే మోడీ ఇలా ఒక క్రూరమైనటువంటి చట్టాలను తీసుకొచ్చిండు. ఇలా క్రూరమైన అంచెవేతలు తీసుకొస్తున్నాడు. ఇలా కార్మికుల కోసమో రైతుల కోసమో మాట్లాడిన వాళ్ళందరినీ కూడా జైల్లో నిర్బంధించాలని చెప్పి ఇలా మోడీ ఓ చట్టాలను తీసుకొచ్చిండు. ఇలా యూపీఏ చట్టాలు, దేశ బహిష్కరణ చట్టాలు, నల్ల చట్టాలను ఇలా దేశ ద్రోహుల కింద ట్రీట్ చేసేటటువంటి చట్టాలని తీసుకొచ్చినట్టు మనం చూస్తున్నాం. మనం నిన్నగాక మనం చూసాం. గతంలో రైతులు అనేక పోరాటాలు చేశారు. దేశంలో 3 వ్యవసాయ నల్ల చట్టాలు తీసుకొస్తే, విద్యుత్ సంస్కరణ చట్టాలను తీసుకొస్తే వాటికి వ్యతిరేకంగా 750 మంది బలిదానాలు చేశారు. 11 నెలలు ఢిల్లీ నడిబొడ్డులో విరోచితమైన రైతాంగ పోరాటాలు సువర్ణ అక్షరాలతో లిఖించే రకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆ పోరాటాలతోటి పార్లమెంటులో చట్టాలు చేసినటువంటి
సైతం కూడా వాటిని వెనక తీసుకుంటామని చెప్పి చర్చలకు పిలిచి మళ్ళీ మరోసారి మోసం చేశారు. అంటే రైతులని కార్మికులని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు జరిగినప్పుడు ఆ పోరాటాలను నీరుగార్చడం కోసం మోడీ చర్చల పేరుతోటి కాలయాపన చేయడం, మళ్ళీ కార్పొరేట్ శక్తులైనటువంటి ఆదాని అంబానీ జీవ సంస్థలైనటువంటి వాళ్ళ కోసం చట్టాలని వినియోగిస్తున్నటువంటిది మనం చూస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇవాళ నీట్ పరీక్ష ఏదైతే లీకేజ్ అయిందో మనం చూసాం. ఇవాళ మనం కేజ్రీవాల్ ఢిల్లీలో అనేక కుట్ర కేసులలో ఇరుక్కున్నాడు. ఎవరు మాట్లాడినా కూడా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిర్బంధాలు తీసుకొస్తున్నారు. పొద్దెక్కల పార్టీ ఏముండదులే అని చెప్పి మనం చూసాం. ఇలా యువత తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది. యువతరమా నవతరమా ఈ దేశానికి కన్నునివే కాలునివే నిమిషమైన వెనుదిరగక మునుముందుకు కదలి రమ్మని కవి చెప్తాడు. అందుకనే దేశంలో ఉన్నటువంటి యువతరం కళ్ళు వాళ్ళే. ఈ దేశానికి 23 సంవత్సరాల భగత్ సింగ్ వారసులుగా ఉన్నారు. 26 సంవత్సరాలుగా అల్లూరి సీతారామ వారసులుగా ఉన్నారు. ఈ దేశంలో రాజగురు సుఖదేవ్ లాంటి వాళ్ళు అనేక మంది వీరులు ఉన్నారు. అందుకనే ఉరికంబాలను చిరునవ్వుతో పూలమాలగా స్వీకరించుకొని ఓ సద్దాం హుస్సేన్ లాంటి వాళ్ళు ఉన్నారు, భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఉన్నారు. అందుకనే యువతరం ఈ రోజు మూడు సార్లు వరుసగా విజయం సాధించి నాకు ఎదురు లేదని నియంత్రణగా ఉన్నటువంటి మోడీకి కర్రు కాల్చి కీలు మీద వాత పెట్టినట్టుగా మొన్న ఢిల్లీలో మనం చూసాం. యువతరం ఉరుకులు పెడుతుంటే రోడ్ల మీద పోలీసు యంత్రాంగం కానీ పార్లమెంటరీ బలగాలు కానీ ఒక్కరు కూడా ఆపు చేయలేనటువంటి తరాన్ని మనం చూసాం. వారితోటి ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి మరి ప్రధాని ఖచ్చితంగా బర్తరఫ్ చేయాల్సిన పరిస్థితికి ధర్మేంద్ర ప్రధాని బర్తరఫ్ అయినది మనం చూసాం. అంటే దేశంలో యువతరం తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది. దేశంలో యువతరమే చాలా ముఖ్య భూమికని పోషిస్తుంది అనేది మనం తెలియజేస్తుంది. అందుకనే మోడీ అనుకున్నట్లుగా మోడీ చేస్తున్నటువంటి లెక్కలేని తనం దీన్ని ఏం చేసినా నడుస్తుందని చూస్తున్నాడు. అందుకనే ఇతర దేశాల మీద దాడులు చేపిస్తా, ఇతర దేశాలు మాట్లాడితే పాకిస్తాన్, మాట్లాడితే కాశ్మీర్ అని చెప్తున్నాడు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా అనేక ఇవాళ ప్రకటనలు చేశాడు. ఇవాళ సామ్రాజ్యవాద చేతుల్లో కీలుబొమ్మగా మారాడు. ఇది వాస్తవం. దాడులు చేస్తూ విమానాలతోటి బాంబుల వర్షం కురిపిస్తే రాత్రికి రాత్రే ట్రంప్ ఒక్క మాట నువ్వు యుద్ధం ఆఫ్ చేయాలని, లేకపోతే నీ సంగతి చూస్తామంటే యుద్ధం ఆఫ్ చేసిన సంగతి మనం ప్రత్యక్షంగా అనేక రకాలుగా టీవీ ఛానళ్ళు మీడియాల ద్వారా మనం చూసినటువంటిది ఉంది. అందుకనే సామ్రాజ్యవాద చేతుల్లో కీలుబొమ్మగా, కార్పొరేట్ శక్తుల చేతుల్లో కీలుబొమ్మగా ఇవాళ మాట్లాడి రిమోట్ కంట్రోల్ లాగా ఇవాళ దేశాన్ని అప్పనంగా ఇవాళ ప్రభుత్వ పెట్టుబడిదారుల కబంధ హస్తాల కింద ఇవాళ పనిచేస్తున్నాడు అనేది వాస్తవం. అందుకనే కార్మిక చట్టాలను కుదిస్తున్నాడు. 29 చట్టాలున్నా 44 చట్టాలున్నా 4 కోట్లుగా విభజించి కార్మికుల 12 గంటల శ్రమని బ్రిటిష్ కాలం నాటి పోరాటాలుగా సాధించుకొని అనేక రక్త తర్పణ చేసి గుడ్డిని చూపెట్టి రక్త తర్పణ చేసినటువంటి సాధించుకున్నటువంటి బ్రిటిష్ కాలంలో సాధించుకున్న చట్టాలను సైతం లెక్క లేకోకుండా ఇలా కార్పొరేట్ శక్తులకి దానదత్తం చేసే విధంగా ఇలా మోడీ ఇలా జీ హుజూరులోని వాళ్ళ కాల సేవకి, వాళ్ళ పాద సేవకి అంకితమవుతున్నది మనం చూస్తున్నాం. ఇది సరైన పద్ధతేనా? దేశాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నాడు, దేశాన్ని ఏ రకంగా అధోగతి పాలు చేస్తున్నాడు మనం చూస్తున్నటువంటి దాంట్లో దేశ అభివృద్ధి ఎక్కడ ఉన్నది? ఇవాళ మహాత్మా గాంధీ పేరుతో ఉన్నటువంటి ఇవాళ 100 రోజుల పని ఇవాళ ఏం చేశారు? రామ్జీ అనే పేరుతోటి, అంటే రాముడు వచ్చే పేరుతోటి పెట్టి ఇవాళ 100 రోజుల పనిని కూడా అనేక రకాల దానికి లోకాలకి గోడకు ముడిపెట్టే విధంగా ముడిపెట్టి ఇవాళ ఆ పనిని కూడా ఇవాళ లేకోకుండా ఇవాళ 60% రాష్ట్ర ప్రభుత్వాలు బరాయించాలి, 40% కేంద్ర ప్రభుత్వం బరాయించాలని చెప్పి బుద్ధిస్తున్నది మనం చూస్తున్నాం. అందుకనే దేశవ్యాప్తంగా ఇవాళ మోడీ అనుసరిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి వైఖరి, ఇవాళ దేశవ్యాప్తంగా మోడీ అనుసరిస్తున్నటువంటి పద్ధతులు మనం చూస్తున్నాం.
మొత్తం కూడా గద్దొచ్చి కోరికలను తన్నపోయే విధంగా కార్పొరేట్ శక్తులకి ఇలా నారకత్వం చేస్తున్నది వాస్తవం. అందుకనే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘటిత కార్మికులు, అసంఘటిత కార్మికులు, బిల్డింగ్ కార్మికులు, ఆశా వర్కర్లు, మిడ్ డే మీల్స్ వాళ్ళు, ఇవాళ ఒక్కబాబు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నటువంటి కార్మికులు, అనేక మంది కార్మికులు ఈ రోజు వాళ్ళు అటాకిలతో ఉన్నటువంటిది ఉంది. ఇవాళ దేశంలో సిరి సంపదలు అందించేటటువంటి కార్మికులకు తినడానికి ఇల్లు లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, తాగేందుకు నీళ్లు లేదు, అనేక రకాలుగా ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అవుట్ సోర్సింగ్ కార్మికులకి ఇవాళ శ్రమకు తగ్గ ఫలితం లేదు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా కోర్టు చెప్పినటువంటి యొక్క చెప్పినటువంటి ఏదైతే చెప్తుందో ఆ కోర్టు చేసిన నిర్ణయాలను కూడా ధిక్కరించి ఇలా మోడీ ప్రయాణం చేస్తున్నటువంటిది ఉంది. అందుకనే కాంట్రాక్ట్ కార్మికులని కూరల కరాపకులు వాడుకున్నట్టుగా వాడుకొని వాళ్ళని బయటపడేస్తున్నటువంటిది ఉంది. వాళ్ళ సమాన పనికి సమాన వేతనాలు లేవు, వాళ్ళకి ఎస్టేట్ అయినటువంటి జీవాలు తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఇట్లా అనేక రకాలుగా ప్రభుత్వాలు ఏమి చెప్పినప్పటికీ తేనె పూసిన విషకొరికెళ్ళాగా మసిపూసి మారడిగా చేసేలాగా కార్మికుల యొక్క శ్రమని కారు చౌకగా దోచుకుంటున్నారు. కార్పొరేట్ శక్తులకి వారిని దారులతో వాళ్ళ శ్రమని కొల్లగొడుతున్నారు. కాకులను కొట్టి గద్దలకేసిన చందంగా ఇలా కార్మికుల శ్రమను దోచుకుతింటున్న జరగల్లాగా తయారవుతున్నారు. ఇలా కార్పొరేట్ శక్తులకే ఇలా ప్రధాన పాత్రని భూమికని పోషిస్తున్నాయి ఈ ప్రభుత్వాలు. అందుకనే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు, సంఘటిత అసంఘటిత కార్మికులు ఒక తాటి మీదకి రావాల్సినటువంటిది ఉంది. ఏకోన్ముఖంగా ఇలా ఒకే గొంతుతోటి, ఒకే స్వరంతో, ఒకే నినాదంతో దేశవ్యాప్తంగా ఇలా మోడీ అనుసరిస్తున్న నూతన పారిశ్రామిక విధానాలు, సంస్కరణ విధానాలు ఈ ఏదైతే ఉన్నాయో ఈ వేగవంతం చేసేదానికి మనం అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిఘటనకి పూనుకోవాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా కార్మికుల మీద, కర్షకుల మీద, ప్రజల మీద జరుగుతున్నటువంటి భౌతిక దాడులని ఎదుర్కోవాల్సినటువంటిది ఉంది. వాటిని ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పోరాట రూపంలో మనం అందరం కూడా పెద్ద ఎత్తున ఆందోళనకి పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకమైనటువంటి పోరాటాలని మనం దేశవ్యాప్తంగా ప్రజల ఖచ్చితంగా అందరం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు గోదావరి కానీ మనం చూస్తున్నాం, ఇక్కడ అనేక రకాలుగా సింగరేణి ఎప్పుడో వందల సంవత్సరాల నుంచి బొగ్గు దిశే ఏర్పడినటువంటి కార్మికులు ఉన్నారు. రాను కార్మికుల సంఖ్యని కుదిస్తున్నారు. ఇలా ఒకనాడు 2 లక్షల వరకు ఉన్నటువంటి కార్మికుల్ని ఇలా 1,20,000కి కుదించారు. ఇలా కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్ సోర్సింగ్లు వాళ్ళ అసలు ఎలాంటి హక్కులు లేవు. ఇలా ఎలాంటి హక్కులు లేకుండా చేసి వాళ్ళ శ్రమని దోచుకుంటున్నటువంటిది ఉంది. అందుకనే శ్రమకు తగ్గ ప్రతిఫలం కావాలని చెప్తున్నాం. శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని ఇవ్వాలని చెప్పి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మనం అడుగుతున్నాం. కానీ ఈ దేశంలో 80 సంవత్సరాల స్వాతంత్రాన్ని జరుపుకుంటున్నారు. 80 సంవత్సరాల పూటకపు స్వాతంత్రాన్ని మాత్రం సంబరంగా జరుపుకుంటున్నారు. కానీ అందాకంతో జీవిస్తున్నటువంటి బాధలుగా అనుభవిస్తున్నటువంటి ఇలా మహిళల గురించి, కార్మికుల గురించి, కార్మిక హక్కుల గురించి, ఇలా కర్షకుల గురించి ఏ మాత్రం ఆలోచించే పరిస్థితి లేదు. ఇలా రైతు కూడా పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేదు. ఇలా 3 నిమిషాలకు ఒకసారి రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. రైతుకు సరైన గిట్టుబాటు ధర లేదని పురుగుల మందో లేకపోతే బలవంతం మరణాలను చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఈ దేశానికి రైతే ఎన్నుకోక అని చెప్పి పాలక వర్గాలు మాట్లాడే పదంలో ఉంటుంది. ఈ రైతు దేశానికి ఎన్నుకోక అని చెప్పి పాలక ప్రభుత్వాలు రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇవ్వకోకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నాయో మనం ఆలోచించాలి. ఈ దేశంలో స్వామినాథన్ సిఫారసు ప్రకారం రైతుకు పండించిన పంటకు 50% C2+ ఇలా ఖచ్చితంగా 50% అదనమైనటువంటి రేటుని ఇవ్వాలని చెప్పి స్వామినాథన్ సిఫారసు కమిటీ చేసింది. ఆ నిర్ణయాలని పుట్టదాఖలు చేసేది ఈ పాలక వర్గాలు. ఇలా రైతులకు కావాల్సినటువంటి ఏదైతే గిట్టుబాటు ధరలు కానీ, రైతుకు ఇవ్వాల్సినటువంటి సబ్సిడీలు కానీ, బ్యాంకు రుణాలు కానీ ఏదైతే ఉన్నాయో అవి ఇవ్వటం లేదు. ఈ మగలో పుట్టి పొగలో వచ్చే కుక్క కొడుకు వ్యవస్థగా పాలక వర్గాల వాగ్దానాలు, పాలక వర్గాలు చెప్పే మాటలు మనకు కనపడుతున్నాయి. ఆచరణ లేని మాటలు కనపడుతున్నాయి. ఆచరణలో ఎక్కడ చూసినా కూడా, ఎక్కడ చెప్పినా కూడా అవన్నీ అబద్ధాల మాటలుగానే ఉంటున్నాయి. నీటి మీద బుడగల్లాగా అవి పేలిపోతున్నాయి తప్ప ఒక్కటి కూడా ఆచరణకు ఉపయోగపడతలేదు అనేది వాస్తవం. అందుకనే కార్మికులు, కర్షకులు ఈ దేశంలో
జరుగుతున్నటువంటి మోడీ సంస్కరణ విధానాలు కార్మికుల మీద జరుగుతున్నా, కర్షకుల మీద జరుగుతున్నా అందరం కూడా సంఘటితంగా ఇవాళ ఈ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా ఇప్పుడు కూడా మహిళల మీద అనేక దాడులు జరుగుతున్నాయి. మహిళల మీద చెప్పలేని క్రూరమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. ఇవాళ క్రిస్టియన్ల మీద దాడులు జరుగుతున్నాయి, ముస్లింల మీద దాడులు జరుగుతున్నాయి. భిన్నత్వంలో ఏకత్వంలాగా బతికేటటువంటి దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నటువంటి చూస్తున్నాం. కులాల మధ్య చిచ్చు పెడుతూ, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ, మతాల మధ్య చిచ్చు పెడుతూ ఇవాళ అనేక దాడులు జరుగుతున్నటువంటి తీరును మనం చూస్తున్నాం. ఇవాళ